Hi JEE aspirants and parents, welcome back to my channel. JEE Main 2026 ఈసారి JEE Main 2026 స్టూడెంట్స్కి కొత్తగా కొన్ని మార్పులు అయితే వచ్చినాయి. ఆ మార్పులు ఏ విధంగా స్టూడెంట్స్కి ఉపయోగపడతాయో ఒకసారి చూద్దాం. కొద్దిగా మరి లాస్ట్ ఇయర్ కంటే మరి మార్పులు ఉండట్టు మరి గమనించాం. ఈ యొక్క మరి దీనిలో అప్డేట్లో ఇచ్చినట్టున్నారు. ఒకసారి మనం చూద్దాం. ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ మంచి విషయాలు అయితే ఈ యొక్క వీడియోలో మరి తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఏంటంటే మనకి దీనిలో ఈసారి ఏంటంటే క్యాలిక్యులేటర్ ప్రవేశపెట్టారమ్మా. సిబిటి ఎగ్జామ్ రాసేటప్పుడు ఈసారి ఏంటంటే మరి ఎగ్జామినేషన్లో క్యాలిక్యులేటర్ ఇంతవరకు ఎవరికి ప్రవేశపెట్టలా. సిబిటి క్యాలిక్యులేటర్ మరి దీనిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సిబి క్యాలిక్యులేటర్ ఆన్ స్క్రీన్ స్టాండర్డ్ క్యాలిక్యులేటర్ విల్ బీ అవైలబుల్ త్రూ అవుట్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. యూజ్ దిస్ క్యాలిక్యులేటర్ ఆన్లైన్ ఫర్ ద మ్యాథ్స్ అండ్ ఎడిషన్. ఇట్ విల్ వీ కెన్ డూ ద ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్. ఈ 3 ఆపరేషన్స్ అయితే చేయొచ్చు. ఈ క్యాలిక్యులేటర్ చాలా స్టూడెంట్స్కి చాలా వరం లాంటిది. ఇది కొంచెం వరం లాంటిది అనుకోవచ్చు. మనము ఈ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఈ 2 ఎక్కువగా చేయొచ్చు. ఎందుకంటే కెమిస్ట్రీలో ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ ఇక్కడే మనకి కొంతమంది స్టూడెంట్స్కి ఓవరాల్గా 15 నిమిషాలు మరి 15 మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది. మనకి 15 మినిట్స్ టైము కలిసి వచ్చే అవకాశం. లాస్ట్ ఇయర్ ఇంతకుముందు రోజుల్లో ఎప్పుడు కూడా ఇలాంటి క్యాలిక్యులేటర్ ఆప్షన్ తీసుకురాలేదు. ఈ క్యాలిక్యులేటర్ ఆప్షన్ తీసుకొచ్చారు కాబట్టి ఇది మంచి మరి స్టూడెంట్స్కి మంచి పెద్ద వరం అని మనం అనుకోవచ్చు. వీళ్ళకి మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు మరి ఎన్టీఏ వాళ్ళని మనము భావించవచ్చు. అంటే ఇంకోటి ఏంటంటే యాక్సెసిబిలిటీ ద క్యాండిడేట్ క్యాన్ స్విచ్ టు డార్క్ మోడ్ లైట్ మోడ్ త్రూఅవుట్ ద కోర్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. మరి కోర్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మరి క్యాండిడేట్ కెన్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఫాంట్ సైజ్ ఆఫ్ కన్సోల్. మీ యొక్క ఫాంట్ సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ కెన్ చూస్ ద కర్సర్ సైజు. కర్సర్ కూడా చూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చేశాడు కదా, ఇక్కడ చూసినట్టయితే యాక్సెసిబిలిటీ అడ్జస్ట్మెంట్, స్విచ్ మోడ్, సెలెక్ట్ మోడ్, ఎనేబుల్, డార్క్ మోడ్. ఈ 4 మోడ్. మీరు ఫాంట్ కూడా పెంచుకోవచ్చు మీకు కావాల్సిన చూజు. మరి ఎనేబుల్ ద కర్సర్ కూడా ఎనేబుల్ చేసుకుంటవచ్చు. ఇలాంటి మంచి ఇది స్టూడెంట్స్కి అయితే ఈసారి పెద్ద లక్ అనుకోవచ్చు. ఈసారి ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్. ఈ ఆన్ స్క్రీన్ మ్యాగ్నిఫైర్ అంటే మీకు తెలుసు కదా, ఒక భూతార్థం లాగా పనిచేసిద్ది. ఎక్కువ సైజులో క్యాండిడేట్ can magnify the content the console. Procedure for viewing questions more enlarged way. They require using screen magnifier option ఇచ్చేసాడు ఈసారి ఇది స్టూడెంట్స్. మరి ఇన్ దిస్ ఎగ్జాంపుల్ సెక్షన్ మార్క్ రెడ్ ఇస్ 3. మరి ఇంకోటి రెడ్ ఇస్ 3 ఓవర్ క్వశ్చన్ పార్ట్ ఆఫ్ ది హ్యాజ్ ఎన్లార్జ్డ్ వ్యూ ఆఫ్ ద సేమ్. ఇది చూడండి, ఇక్కడ మ్యాగ్నిఫైర్ వాడటం చూడండి. ఇక్కడ మ్యాగ్నిఫైర్ చూస్తే పెద్దగా కనపడుతుంది. ఇట్ విల్ యాక్టివేట్ ఆన్ స్క్రీన్ విచ్ షుడ్ బి డ్రాగ్డ్ విల్ ఎనేబుల్ ద పోర్షన్ ఓవర్ విచ్ సెక్షన్ ఈజ్ డ్రాగ్డ్ టు ఇట్. మీరు పెద్దగా చూసుకునే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే ది సెక్షన్ బిలో సెక్షన్ మార్క్డ్ ఇన్ రెడ్ ఈజ్ 3 ఓవర్ ద క్వశ్చన్ పార్ట్ విచ్ హ్యాజ్ ఎన్లార్జ్డ్ వ్యూ ఆఫ్ ద ఓవర్ ద క్వశ్చన్. ఇక్కడ ఇది అవుతుంది జరిగింది. ఇది ఈ విధంగా మరి ఇక్కడ చూడండి, ఇది ఫిజిక్స్. ఇది ఇట్లా చేసినప్పుడు ఏంటంటే దీన్ని ఇచ్చేసి ఇది మ్యాగ్నిఫైర్ అంటే పెద్దగా కనబడుతుంది కదా, పెద్దగా మ్యాగ్నిఫైర్ ఇచ్చారు. మరి సిబిటి క్యాలిక్యులేటర్ ఆన్లైన్ క్యాలిక్యులేటర్ మనము ఇంట్లో వాడే నార్మల్ క్యాలిక్యులేటర్ ఉంది కదా, ఈ క్యాలిక్యులేటర్లో ఈ ఆపరేషన్ చేయొచ్చు. డివిజన్ ఆపరేషను, మరి పర్సంటేజ్, ఇంటూ, మల్టిప్లికేషను, చిన్న ఆపరేషన్ చేయడానికి చాలా మంచిది. ఇది స్టూడెంట్స్కి మంచి అనుకోవచ్చు. ఇలా స్టూడెంట్స్ మరి రిప్లికా ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము JEE Main ఇట్లా మరి స్టూడెంట్స్కి ఈ విధంగా మంచి చేంజెస్, భారీ చేంజెస్ అయితే ఈసారి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చారనుకుని ఆల్ ది బెస్ట్. మరి ఎన్టీఏ వాళ్ళకి మన ఛానల్ తరఫున కూడా మరి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వాడుకోండి అమ్మా. డార్క్ మోడ్కి వెళ్ళింది ఈసారి. ఇక్కడ ఏంటంటే ప్రొసీజర్ ఫర్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ రిక్వైర్ ఇన్పుట్స్ ఆన్ స్క్రీన్ వర్చువల్ కీబోర్డ్. ఇది వర్చువల్ కీబోర్డ్. మనకి యాక్సెసిబిలిటీ ఇచ్చాడు, తర్వాత మ్యాగ్నిఫైర్ ఇచ్చాడు. ఇలాంటి మంచి కూడా స్టూడెంట్స్కి ఇవ్వటం అయితే జరిగింది. ఇది గమనించగలరు. మరి స్టూడెంట్స్ కూడా ఒకసారి గమనించగలరు. మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ ఈసారి ఏంటంటే వీళ్ళు
ఎన్టీఏ వాళ్ళు స్టూడెంట్స్కి సంబంధించిన ఒక మరి డెమో ఈ డెమో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు అనమాట. వీళ్ళు డెమో ఎగ్జామ్ కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి మరి జేఈ మెయిన్ 2026 ప్రాక్టీస్ చేయడానికి ఒక ఎగ్జామినేషన్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఆల్ ది బెస్ట్. ఈ అబ్జర్వేషన్స్ అందరినీ గమనించగలరు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు కూడా రావాలంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.